వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. గంట క్రితం మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. మరోవైపు వరంగల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వరంగల్లో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్లో పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను కూడా అనుగుణంగా కూడా ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మొత్తం ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 52 మంది అభ్యర్థులు మాత్రం ఇందులో బరిలో ఉన్నారు. వారందరూ ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి 3, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్తో పాటు మరో స్వతంత్ర అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టల్ ఏంటటువంటి బ్యాలెట్ బాక్స్ లో కూడా తమ ఓటునైతే వినియోగించుకున్నారు. ఏదైతే ఉందో కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఉదయం 8 గంటలకైతే ప్రారంభమైంది. ప్రారంభమైన నేపథ్యంలో కూడా వివిధ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లకు మాత్రం పట్టాభద్రులు అయితే చేరుకున్నటువంటి వారు మాత్రం తమ ఓటు హక్కును అయితే కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా దీనికి అనుగుణంగానే కూడా ఇటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా పోలీసుకు సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇటు పోలింగ్ సెంటర్లో కూడా 144 సెక్షన్ నిబంధన అయితే కూడా అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలతో పాటు ఇక్కడ 100 మీటర్స్ వరకు కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఒక పోలింగ్ సెంటర్ వద్ద ఉన్న పోలింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే వస్తున్నారు. వచ్చినటువంటి క్రమంలో కూడా మొత్తం ఇక్కడ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్లు మాత్రం దాదాపుగా 200 నుంచి 300 మంది మాత్రమే ఉంటారు. వీరంతా కూడా కొద్ది మంది కావడంతో కూడా ఇక్కడ కాస్త మందకోడిగా అయితే కొనసాగుతుంది. అంటే వచ్చిన వారు వచ్చినట్టు వెంటనే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 227 పోలింగ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం బ్యాలెట్ బాక్సులు మాత్రం 296 బ్యాలెట్ బాక్సులు మాత్రం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం 1,73,413 మంది ఓటర్లు కాగా వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 100% రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో కూడా ఇటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని అవగాహన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూడా అధికారులు మాత్రం పకడ్బందీ ఏర్పాటు చేస్తారు. ఏదైతే ఉందో కూడా మొత్తం అంటే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఓటర్ మొత్తం 1,73,413 ఓటర్లు ఉన్నారు. వీరందరినీ కూడా 227 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా 296 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కోసం ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 271 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదేవిధంగా 217 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మాత్రం ఇక్కడ విధుల్లో ఉంటారు. అదేవిధంగా 314 మంది ఇతర సంబంధించిన ఎన్నికల అధికారులు మొత్తం కలిపి కూడా 620
28 మంది ఇక్కడ పనిచేస్తున్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో కూడా ఉదయం 8 గంటల ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కూడా కాస్త మందకొడిగా అయితే కొనసాగుతుంది. ఎక్కువ కూడా సుదూర ప్రాంతాలు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పట్టాభద్రులు కూడా ఓటర్లు అయితే కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కొన్ని నిబంధనలు కూడా ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ఉందో కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలు జరగడం అది పూర్తయిన నేపథ్యంలో కూడా గతంలో మాత్రం ఎడమ చేయికి ఉన్నటువంటి మొదటి ఫింగర్ కు మాత్రమే ఇంకు వేసేవారు. కానీ ఇక్కడ గత వారం రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎడమ చేతికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి వేలుకు మాత్రమే ఇన్డేబుల్ సంబంధించిన కమిషనర్ ప్రత్యేకమైనటువంటి ఒక కేటాయించినటువంటి వైలెట్ పెన్ ద్వారానే కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. అదే మిగతా సంబంధించిన ఎలాంటి పెన్ను కానీ ఇతర సంబంధించిన మార్కర్స్ కానీ ఎలాంటి ఉపయోగించినా కూడా ఆ ఓటు మాత్రం చెల్లుబాటు కాదని చెప్పి ఓవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా వెబ్ కాస్ట్ కి సంబంధించినటువంటి ఒక నియంత్రణ అయితే ఉంటుంది. మొత్తం మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా పీఓ ఏపీఓలు పోలింగ్ కేంద్రాలను అయితే నిర్వహిస్తారు. పోలింగ్ బయట మాత్రం ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ అయితే అవగాహనకై కూడా కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం అదేవిధంగా అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే మరోవైపు ఉన్నటువంటి అభ్యర్థులతో కూడినటువంటి ఒక నమూనా బ్యాలెట్ ను కూడా పోలింగ్ కేంద్రం బయట కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో గతంలో మాత్రం కొంతమంది మాత్రం ఓటు వేసేటువంటి క్రమంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా గత ఎన్నికలకు ఈ ఎన్నికలు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్ల నేపథ్యంలో కూడా ఒక అభ్యర్థికి కాకుండా తనకు నచ్చినటువంటి అందరి అభ్యర్థులకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఏదైతే ఉందో కూడా నెంబర్స్ ప్రకారంగా వేయాలి. అంటే 1, 2, 3, 4, 5 ఇలా వేస్తూ వెళ్ళాలి. మిగతా సంబంధించినటువంటి ఎలాంటి తెలుగులో రాయడం అదేవిధంగా ఇంగ్లీష్ లో రాయడం ఇతర సంబంధించినటువంటి ఎలా రాసిన కూడా ఓటు చెల్లుబాటు అయితే కాదు. దీనికి సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నా కూడా ఒక ఓటు హక్కు వినియోగదారుడు మాత్రం తన సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వేసే అవకాశం ఉంటుంది. కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంత మాత్రం కొంత ఏదో కూడా కొంత పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అధికారులు కూడా ఓవైపు అవగాహన కల్పిస్తున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలా తరచు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకోవచ్చు మొత్తం ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం మొత్తం సంబంధించిన విద్యావంతులు పట్టభద్రులే కావడం వారందరూ కూడా గత రికార్డు చూసుకున్న 33,000 పైగా చెల్లుబాటు ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గత ఎన్నికల్లో 33,000 ఓట్లు చెల్లుబాట్లు కాలేదంటే మాత్రం దానిపై కూడా అవగాహన లేకపోవడం పూర్తి స్థాయిలో కూడా అర్థం కాకపోవడంతో కూడా బ్యాలెట్ పేపర్ పై చేయాల్సినటువంటి మార్క్స్ అదేవిధంగా ఇతర సంబంధించిన నెంబర్స్ కాకుండా ఆ నెంబర్ కాకుండా కూడా ఇతర సంబంధించిన వేరే యూజ్ చేయడం వల్ల కూడా ఈ చెల్లుబాటు కాకుండా పోయింది. కాబట్టి అలాంటి జరగకుండా ఉండేందుకైతే కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. గంట క్రితం మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఓటర్లు కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. ఏదైతే ఈ ప్రాధాన్యత
క్రమంలో వేసేటువంటి ఈ ఓటుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్లకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే మామూలుగా సాధారణ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొంత భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అంతా కూడా పట్టభద్రులు అయి ఉండడం వల్ల కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పోస్టర్ ఏదైతే బ్యాలెట్కు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ముందుగా వారికి అవగాహన కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు మాత్రం పూర్తి చేశారు. మొత్తం 10,000 మంది పోలీస్ బందోబస్తును వినియోగిస్తున్నారు. మొత్తం ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఈ ఓటర్లకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో వేసుకోవాల్సినటువంటి ఈ ఓటర్లకు సంబంధించి ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది. అయితే గత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 25,000 ఓట్లకు పైగా కూడా చెల్లుబాటు కాలేదు. దీంతో అధికారులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పట్టభద్రులకు అవగాహన కల్పించారు. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే పోలింగ్ కేంద్రాలు మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 605 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువ మంది 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో మొత్తం జంబో బ్యాలెట్ను కూడా ముద్రించడం జరిగింది. ఈ జంబో బ్యాలెట్ ద్వారా ఏదైతే ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ను వినియోగిస్తున్నారు. ఈ జంబో బ్యాలెట్ తోటి ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణ కొనసాగుతుంది. మొత్తం ఏదైతే ఈ పోలింగ్కు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అధికారులు ఏదైతే అన్ని జిల్లా కలెక్టర్లతోటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఈ ఎన్నికల ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి హరిచందన ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వారి నుంచి సమాచారం తీసుకుంటూ వారికి పర్యవేక్షణ చేస్తూ పోలింగ్ను సజావుగా సాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యత అంతా కూడా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ ఏదైతే సరళిని మాత్రం పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి పట్టభద్రులంతా కూడా పోలింగ్ కేంద్రంలో ఇచ్చేటువంటి ఏదైతే పెన్నునే వినియోగించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత నుంచి వారు వేయాలనుకున్నటువంటి ప్రాధాన్యత క్రమానికి సంబంధించి 52 మంది ఉన్న నేపథ్యంలో వారికి సమయం కూడా ఎక్కువ ఇస్తున్నారు. వారు ఎన్ని నెంబర్ల వరకు అంటే 1 నుంచి 52 మంది ఉన్న క్రమంలో వారంతా కూడా ఎంతమందికి ఓటేస్తారనేది కూడా వారికి టైం ఇస్తున్నారు. ఆ టైం ప్రకారం కూడా వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం ఇప్పటికైతే సజావుగా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ను నిర్వహిస్తున్నారు. వీరంతా కూడా ఏదైతే ఓటర్లంతా కూడా ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న క్రమంలో ఇప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ఓటు వేసే విధానానికి సంబంధించి కూడా సమయం ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఓటేసేందుకు లోపలికి వెళ్లే వారికి సమయం ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో ఓటర్లంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కనపడుతుంది. మరోవైపు ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యత అంతా కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అలాగే ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి కూడా మొత్తం ఏదైతే స్పెషల్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ టీంలు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 1,66,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 1,23,000 మంది, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,73,000
మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కూడా ఇప్పటికే వారికి సంబంధించి పోల్ చిట్టులు అందించడం కూడా జరిగింది. వీరంతా కూడా ఓటుని ఎలా వినియోగించుకోవాలనేది మాత్రం ఇప్పటికే అవగాహన కల్పించడంతో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తానికైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. జానేజ్, అంటే ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ఈ ఎన్నికకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు కూడా గుంపులుగా ఉండకుండా కూడా పోలీసులు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 5 ఎస్ఐ స్థాయి అధికారిని అలాగే కానిస్టేబుల్ను నియమించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి అధికారులకు సంబంధించి కూడా ఎలాంటి అంటే వారి లోపలికి ఓటేసేందుకు వచ్చేందుకు అధికారులు వస్తున్న క్రమంలో వారికి సంబంధించి కూడా వారిని చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా లోపలికి వస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే పోలింగ్ కేంద్రాన్ని ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే నల్గొండ ఆర్డీఓ గారు పర్యవేక్షిస్తున్నారు. సార్ ఎలా జరుగుతుంది ఏర్పాటు? ఓకే, నల్గొండ సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. పోలింగ్ కూడా అందరూ చాలా మంది ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఓటు హక్కు వినియోగానికి సంబంధించి ఓటర్లకు ఎలాంటి అవగాహన? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, హౌ టు రికార్డ్ ఏ ఓట్ ఎట్ ఎలక్షన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అనేది అక్కడ మేము డిస్ప్లే కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా ద్వారా ఇంకా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రాంల ద్వారా కూడా వాళ్ళకి ఓట్ని ఏ విధంగా క్యాచ్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఓటు వేయడానికి ఒక్కొక్క అభ్యర్థి అంటే ఓటర్కి ఎంత సమయం అనేది ఏం లేదు. జనరల్గా వాళ్ళు క్యూలో స్పీడ్గానే అవుతుంది. ఇప్పటికే దాదాపు ఒక 1 అవర్లోనే ఒక 100 ఓట్లు కంప్లీట్ అయినాయి. ఏది మన 550 పోలింగ్ స్టేషన్లో 51లో, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా అన్ని సౌకర్యాలు ఏదైతే ఎండలు ఉన్న నేపథ్యంలో ఇటు షామియానాల ఏర్పాటుతో పాటు ఇటు మంచినీరు తాగునీటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మాత్రం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఉంటున్న నేపథ్యంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అక్కడికి బందోబస్తును పంపించడానికి కూడా అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలింగ్ నిర్వహణకు సంబంధించి కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మాత్రం ప్రారంభమైంది. ఓటర్లంతా కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా బార్లు తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ జానయ్య. Wait.